చేతులు పైకెత్తుకుని వెనకాల కనబడరు. అన్న చేతులు ఎత్తే వెనకాల చూడండి చూడండి పట్టుకో పట్టుకో రాజశేఖర్ పట్టుకోమ్మా. పైకి రావాలి కొంచెం. మాట్లాడతారా? ఇచ్చండి అన్న ఇచ్చండి. పట్టుకోవాలి నువ్వు ఇచ్చేస్తే మనకు పడుతుంది. చూడాలి రకరకాల శ్రమలు పడుచున్నటువంటి సమాజాన్ని భారతదేశాన్ని రూపుదిద్దినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నా. అందుచేత అటువల్లే మనము నేటి నూతన సమాజంలో ఈ బోధలు ప్రసంగాలు వింటూ మనం కూడా సరైనటువంటి పద్ధతిలో చదువుకుని రాజ్యాన్ని పాలించడానికి, దేశాన్ని సంస్కరించడానికి, సమాజాన్ని సంస్కరించడానికి ఒక వెలుగువంతమైన మార్గంలో మార్గదర్శకులుగా అంబేద్కర్ వాళ్ళు ఉండాలంటే మనం కూడా అంబేద్కర్లు చదువుకోవాలి. అటువంటి జ్ఞానము కలిగి మనం కూడా స్ఫూర్తిగా ఆలోచించి సమాజాన్ని నడిపించాలని అలాగే దాగర్ గారు చిన్నపేట అందరూ కూడా ఈ గొంతమ్మ గుడి అనేది ప్రతి గ్రామంలో ఉంది. ఈ గొంతమ్మ గుడి అంతరించిపోవటానికి ప్రధాన కారణం ఈ భారతదేశంలో అగ్రవర్ణాల వారు ఎస్సీ ఎస్టీలను దళితులను అంటరాని వారుగా చూడటం, వారిని గుడిలోకి ప్రవేశించకుండా చేయటం వల్ల మరి వీరంతా కూడా ఈ గొంతమ్మ గుడిని పక్కన పెట్టి అందరూ కూడా క్రైస్తవ మతం తీసుకోవడం అనేది ఇక్కడ ప్రారంభించి బోధించి సమీకరించి పోరాటానికి ముందుకి నడుము కట్టుకున్న మరి అందరికి కూడా నా జైభీములు తెలియజేస్తున్నాం. మరి ఏ రోజునైనా కానీ మరి ఈరోజు అంబేద్కర్ గారు లేకపోతే ఈ రోజు మేము ఇక్కడ నిలబడేవాళ్ళం కాదు, మీరు అక్కడ కూర్చునేవాళ్ళం కాదు. మన అందరిలో కూడా మరి మా స్థానం ఏదని కూడా మనం అడిగేవాళ్ళం కాదు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన పుట్టినప్పటి నుంచి కూడా ఎన్నో బాధలు పడి శ్రమలు పొంది మరి మంచి తెలుగుగారుగా ఉన్నప్పుడు కూడా ఆయన్ని పక్కన పెట్టి మరి ఒక దళితుడిగా పుట్టాడని ఆయన ఎంతో మరి అవమానాలు పడి ఈరోజు రాజ్యాంగం రాజ్యం జరిగింది. ముందుకు తీసుకెళ్లాలని, అలాగే అంబేద్కర్ గ్రంథాలయానికి ఏం బుక్స్లు అయితే అవసరమైతే మేము కూడా ఏం నుంచి స్పాన్సర్ చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందరికీ జై భీమ్. కార్యక్రమము కనుక మేము ప్రసంగాలు చేస్తాం కాబట్టి ఎక్కువ ప్రసంగం చేస్తాం అనుకుంటారేమో, ఏమి చేయనని దయచేసి 2 మాటలే నాకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటాను. మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనందరి కొరకు, దేశమంతటి కొరకు చేసిన కృషి చాలా గొప్పది. ఆయన తండ్రి గారు రామ్జీ సక్పాల్ గారు అయితే పేద కుటుంబం. అంబేద్కర్ గారు చదువుకోవటానికి సరైన వసతులు లేవు. అప్పుడు ఆయన
తండ్రి గారు రామ్జీ సక్పాల్ గారు రాత్రంతా మెలకువగా ఉండి ముందు బిడ్డని సంతకాడు అంటాం కదా, ముందు పడుకోబెట్టి, అంటే పడుకోవటానికి వస్తలేదు, ఒకరు పడుకొని ఒకరు లేవాలి అలాంటివి వస్తారు అన్నమాట వాళ్ళు. అంబేద్కర్ గారు నిద్రపోయిన తర్వాత తెల్లవారుజాము లేపి దీపం వెలిగించి చదువుకోమని చెప్పి ఈయన వెళ్ళి తండ్రి గారు లోపల కూర్చునేవాడు. బిడ్డ యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు, అంబేద్కర్ గారి యొక్క భవిష్యత్తు కొరకు తండ్రి గారు ఎంత కృషి చేశారో అలాంటి కృషి ఫలితంగా ఆ తండ్రి యొక్క కృషి తండ్రి కుమారుడికి ఇచ్చినటువంటి గొప్ప యొక్క స్ఫూర్తి కానీ, ఆర్థిక లేమిలో కూడా కుమారునికి ఆయన ఇచ్చినటువంటి ప్రేరణ మన దేశానికి ఎంతో గొప్ప మేలు చేయటానికి, ఈనాడు మనకు మేలు చేయటానికి ఉపయోగపడింది. ఆ విధంగా రాజ్యాంగాన్ని, నైతిక విలువలు, నీతిని మనలో పెంచడానికి, మనలో సమాజంలో నేరాలు తగ్గటానికి, లేక ఐక్యత కాపాడటానికి, శాంతి భద్రతల కొరకు గొప్ప రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారిని ఎల్లప్పుడూ మనం గౌరవిస్తూ ఉండాలి. మంచి నాయకులను, మన కొరకు మేలు చేసిన వారిని గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. స్థానిక సంఘ దైవ సేవకునిగా నన్ను కూడా ఈ సమాజంలో మంచి బట్టలు వేసుకున్నాను నాతో సహా ఇంత గట్టిగా మాట్లాడుతున్నా, దానికి ధైర్యం ఎవరమ్మా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎవరు భోజనం ఎట్లేదు మీగా అంత తర్వాత మీకు రెడీ అయినా సార్ బలం ఉండాలి. మనం జై భీమ్ గట్టిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అది ఊపు ఉండాలమ్మా. మనలో ధైర్యాన్ని ఇచ్చాడు, బలం. నువ్వు పోలీస్ స్టేషన్ బైబిల్ పట్టిన వెళ్ళావు అనుకో, నువ్వు క్రైస్తవులు అయిపడతారు. అటువంటి ఆయుధాన్ని టోటల్గా ఇక్కడ ఉన్న 140 కోట్ల ప్రజానికానికి, అందులో ఉన్న 40 కోట్ల ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజలకి ధైర్యాన్ని ఇచ్చిన ఏకైక నాయకుడు ఎవడున్నారంటే ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మనకు ధైర్యాన్ని ఇచ్చాడు. వారికి మా నాన్నగారు మా అమ్మగారి పేరు మీద స్టడీ సర్కిల్కి ఏమేమి బుక్స్ కావాలో, అలాగే ఏదైనా డొనేట్ చేయాలన్నా పిల్లల చదువులకైనా ఎంత డబ్బైనా ఇస్తారని మీ అందరికీ చెప్పుకుంటూ సెలవు చేసుకుంటాం. జైకే జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చూడండి చూడండి పట్టుకో రాజశేఖర్ పట్టుకో. పైకి రావాలి కొంచెం. ఇచ్చండి అన్న ఇచ్చండి. పట్టుకోవాలి, నువ్వు ఇచ్చేస్తే మనకు పట్టుకోండి. చూడాలి.